కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్లోని ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం నీళ్ల ట్యాంకు ప్రమాదభరితంగా మారింది. పాఠశాల ఆవరణలో ఉండటంతో పిల్లలు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారో అనే భయాందోళనకు ఉపాధ్యాయులు గురవుతున్నారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం నిర్మించిన ట్యాంకు ప్రస్తుతం పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి అక్కడికి వెళ్లగా పెచ్చులు ఊడిపడి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి దృష్టికి ప్రధానోపాధ్యాయులు జాషువా తీసుకెళ్లారు. ఆయన పాఠశాలలో ట్యాంకును పరిశీలించారు. ఈ విషయాన్ని RWS అధికారులు దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించలేదు. మానవ హక్కుల సంఘం జిల్లా చీఫ్ గంగన్న ఫణిరావులు పరిశీలించారు. మరి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ టీము గిరినగర్లో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్ సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ ఈ వాతావరణం చూస్తే స్కూల్ అయితే అందంగా నీట్గా పెట్టారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఎప్పుడు కట్టారో మరి దాదాపు 10 సంవత్సరాలు కూడా అయిపోయి ఉండొచ్చు. మరి అవంతా ఊడి కింద పడిపోతూ ఉంది. ఇక్కడ వాటర్ కూడా కనీసం అంటే వాటర్ పిల్లలు వాడుకోవడానికి అవకాశం కూడా లేదు. పొరపాటున పిల్లలు ఆ వాటర్ ట్యాంక్ ఏదో పని మీద పోయినారంటే ఇంత పెద్ద పెచ్చులు ఊడి పడిపోతుంటే నిన్న పిల్లలు కూడా అంతా పరిగెత్తారని చెప్పి కూడా మాకు తెలిసింది. మరి ఆ ప్రమాదం జరిగితే మరి ఈ ప్రమాదానికి కారకులు ఎవరు అంటే ప్రభుత్వమా, ఉపాధ్యాయుల, మరి లేదంటే ఈ పనిచేసేటువంటి వాచ్మెన్ యూగా ఎంఈఓ గారు విజిట్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించి ఈ వాటర్ ట్యాంక్ని పూర్తిగా డెమాలిష్ చేయడమా, లేదంటే తిరిగి ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసేది ఏదైనా ఉంటే కూడా దాన్ని రిపేర్ చేసి పిల్లలకు ఎలాంటి ప్రమాదము జరగకుండా చూడాలని మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ వాళ్ళు కోరుతున్నాము. పొరపాటున ఏదైనా జరిగిందంటే ముందు జాగ్రత్త తీసుకొని ఉపాధ్యాయులు, ఎండిఓ గారికి వీళ్ళందరికీ కూడా ఆయన ఒక రిపోర్ట్స్ పంపించి కలెక్టర్ గారితో తొందరగా విజిట్ చేసి అవి డెమాలిష్ చేసి పిల్లలను కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదే స్థానంలో కొత్తది కలెక్టర్ గారు ఈజీగా ఇటువంటి డెమాలిష్ అయిన దాని మీద కాంట్రాక్టర్ మీద కూడా ఒక రిపోర్ట్ రాసి అతని మీద తిరిగి డబ్బులు రాబట్టి ట్యాంక్ చేస్తుండగా పైనుంచి ట్యాంక్ మీద నుంచి పెద్ద పెచ్చులు ఇక్కడ పడడం జరిగింది. కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ట్యాంక్ అవసాన దశలో ఉండే విషయాన్ని 3 సంవత్సరాల నుంచి ఉన్నతాధికారులకు వివరించడం. కడప జిల్లా ఎస్సీ గారు కూడా వచ్చి RWS ఇంజనీర్కు చెప్పినారు. అక్కడ 2 ట్యాంకులు కొత్తవి తయారైన వెంటనే కనెక్షన్ ఇస్తే ఈ ట్యాంకును కొలాప్స్ చేయమని చెప్పినారు. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోకుండా కాలయాపన చేయడంతో ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఇక ఏదైనా ప్రమాదం జరిగినా ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా మేము మా బాధ్యత వహించాము. ఎందుకంటే 3 సంవత్సరాలుగా సర్పంచ్ దృష్టికి, ఎంపీడీఓ దృష్టికి, RWS ఇంజనీర్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయినాం. మరి మా శక్తి మేర కృషి చేసినా దీంట్లో ఎలాంటి స్పందన లేకపోవడం దాని ఫలితమే. ఏ ప్రమాదం జరిగినా దీనికి బాధ్యత ఉన్నతాధికారులు వహించాలి. మరి సంఘటన జరిగిన వెంటనే మేము మా విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. సారు వెంటనే దాన్ని స్పందించి వచ్చి పాఠశాల పరిసరాలను దూరంగా విద్యార్థులను ఉంచమని సలహా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా ఎంఈఓ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని మాకు తగిన జాగ్రత్తలు కూడా చెప్పినారు. అదేవిధంగా పిల్లలను కూడా మేము దూరంగా పెడుతున్నాం. దాదాపు 181 మంది పిల్లలు మా పాఠశాలలో ఉన్నారు. వీళ్ళందరి భద్రతకు పెను ప్రమాదంగా ఉన్న ట్యాంక్ని తక్షణమే తొలగించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం.